శివాయ విష్ణు రూపాయ శివారూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ. దీని ముందు వీడియోలో మనం అమర్నీత్ నాయనార్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనం 8వ నాయనార్ అయిన ఎరిపాత నాయనార్ గురించిన విశేషాలు తెలుసుకుందాము. ఎరిపాత నాయనారు తన మేలు కోరే చోళ మహారాజు కీర్తి ప్రతిష్టలు దిగంతాల వరకు ఎగపాకాలనే సదాశయంతోనే సెక్కిలారు తన పెరియ పురాణాన్ని విరచించాడు. చోళవంశీయులు ఒకప్పుడు కరువూరును ముఖ్య పట్టణంగా చేసుకుని తమ రాజ్యాన్ని పాలించారు. ఆ నగరం గురించి వర్ణించాలంటే అంత సులభ సాధ్యం కాదు. అంతటి సువిశాలమైన వీధులతో రహదారుల వెంట పచ్చదనం పరిచినట్టు ఇరువైపులా ఆకాశాన్ని చుంబించే విధంగా ఎదిగిన పెద్ద పెద్ద వృక్షాలు, నేలంతా పచ్చతివాచీ పరిచినట్టు చిన్న చిన్న పూల తరువులు, వృక్షాలకు స్నేహబంధాన్ని గుర్తు చేసేలా అల్లుకున్న లతలు, చుట్టూతా గుబురుగా పెరిగిన దట్టమైన పొదలతో అందానికి మరో రూపులా చూపరులను ఆకర్షిస్తున్నాయి. అక్కడి వనితారత్నాలందరూ అచ్చమైన అచ్చర కాంతల్లా శోభిల్లుతూ ఉంటారు. ఆ నగరాన్ని తిలకించి దేవతలే ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాంటి అందమైన రాజ్యంలో ప్రధాన పట్టణమైన కరువూరులో జన్మించాడు గొప్ప శివభక్తుడైన ఎరిపాత నాయనారు. కరువూరు అందమైన ప్రాంతమే కాదు, అంతకంటే గొప్పదైన ఆధ్యాత్మిక విలువలున్న నగరం కూడా. చాలా ప్రసిద్ధ పవిత్ర పుణ్యస్థలిగా వినుతికెక్కింది. ఈ పట్టణం పక్కనుంచే అంబరావతి నది పారుతూ ఉంటుంది. ఆ నది నుంచి వీచే గాలి తరంగాలు మనసుకు హాయి చేకూరుస్తాయి. ఆ తీర ప్రాంతమంతా ప్రశాంతతకు నిలయంగా భాసిల్లుతోంది. అందుకే ఆ ప్రాంతానికి ఇరువైపులా ఋషీశ్వరులు తపస్సు చేసుకుంటూ తమ భక్తి తరంగాల్ని 4 దిక్కులకు ప్రసరిస్తూ ఉంటారు. అంతేకాదు, ఇక్కడే సాక్షాత్తు జగదీశ్వరుడైన పరమశివుడు పశుపతీశ్వరునిగా కొలువై ఉంటాడు. అఖిల ప్రపంచాన్నేలే పశుపతినాథుడే దేశాన్నేలే మహారాజుకు మనశ్శాంతి సమకూరుస్తూ సుఖ సంతోషాలతో పాలన సాగేలా చేస్తున్నాడు. ఆ దైవమే రాజుకు ఎలవేల్పు. పశుపతినాథుడే ఆ ఊరి ప్రజలకు కల్పతరువు, కామధేనువు లాంటివాడు. అలాంటి స్వామినే ఎరిపాత నాయనారు అనునిత్యం కొలుచుకునేవాడు. స్వామినే సేవించడమే కాదు, ఆయన్ని సేవించే భక్తులకు సేవ చేస్తూ వారికి రక్షకుడుగా ఉండేవాడు. ఇదే అతని నిత్యకృత్యంగా అలవర్చుకున్నాడు. భక్త రక్షణ కోసం చేతిలో ఎప్పుడూ ఒక గొడ్డలిని పట్టుకుని తిరిగేవాడు. శివభక్తులు ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే వారిని చేతి గొడ్డలతో బెదిరించడమో శిక్షించడమో చేసేవాడు. ఇది కూడా శివుని సేవలో భాగమేనని భావిస్తూ ఉండేవాడు. ఇదే ఊళ్ళో శివకామి అండారనే మరో శివభక్తుడు ఉండేవాడు. ప్రతిదినం క్రమం తప్పకుండా శివార్చన నిర్వహించేవాడు. ఉదయాన్నే దినవారీ అనుష్ఠానం పూర్తి చేసుకుని అనంతరం శివసేవ కోసం తోటలోని పుష్పాలను సేకరించి మాలలల్లి దైవానికి సమర్పించడమే అతని దైనందిన కార్యక్రమం. ఒక పుణ్యదినమైన మహానవమి నాడు అందరూ ఆనందోత్సాహాలతో ఉన్నప్పుడు శివకామి ఆండార్ రోజు మాదిరిగానే పూలసజ్జ తీసుకుని వడివడిగా ఆలయానికి వెడుతున్నాడు. అదే సమయంలో మావటి వాళ్ళు రాజుగారి పట్టపుటేనుగును నదిలో స్నానం చేయించి అదే వీధి ద్వారా తీసుకొస్తున్నారు. ఏనుగు పైన 2 మావటి వాళ్ళున్నారు. మరో 3 దానికి సహాయ రక్షకులుగా ఉన్నారు. ఇంతమంది ఏనుగు వెనుకనున్నా ఏం జరిగిందో ఏమో కానీ ఆ ఏనుగు ఉన్నట్టుండి ఘీంకరిస్తూ విచ్చలవిడిగా మనుష్యులను తరమడం ఆరంభించింది. వాళ్ళంతా భయవిహ్వలులై అటూ ఇటూ చెల్లాచెదురుగా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇంతలో ఆ ఏనుగు శివకామి ఆండార్ నడుస్తున్న దిశకు రాసాగింది. రావడమేమిటి, శివకామి చేతిలోని పూలబుట్టను అతని నుంచి లాక్కుని నేల మీద విసిరేసి వెళ్ళిపోయింది. పూలన్నీ చెల్లాచెదురై నేల మీద పడ్డాయి. ఏనుగు చేసిన చర్యతో శివకామికి మతిపోయినంత పనయింది. దేవుణ్ణి అర్చించేందుకు తాను సేకరించిన పూలన్నీ నేలపాలయ్యాయి. దాంతో కోపం వచ్చి ఏనుగును తన చేతిలోని కర్రతో తరిమేందుకు ప్రయత్నించాడు. అయితే శివకామి బాగా వృద్ధ వయస్కుడు కావడంతో అలసిపోయి నేల మీద పడ్డాడు. దాంతో ఒళ్ళంతా కొట్టుకుపోయింది. బాధతో గట్టిగా శివా శివా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదే సమయంలో ఎరిపాత నాయనారు ఆ మార్గాన్నే వెడుతున్నాడు. శివకామి ఆండార్ దీనమైన ఆక్రందన అతనికి వినిపించింది. దాంతో కోపంతో ఏనుగెక్కడ, పాపం ముసలి శివభక్తునికి ఇంతటి ఆపద వాటిల్లినా ఎవ్వరూ ఇతన్ని పట్టించుకోకుండా ఉన్నారేం అంటూ అటూ ఇటూ చూస్తూ శివకామి దగ్గరకు వచ్చి అతను సూచించిన దిక్కుకు పరిగెత్తి ఆగ్రహంతో ఏనుగు మీద తన చేతిలోనున్న గొడ్డలిని విసిరాడు. దాంతో ఏనుగు మరణించింది. ఏనుగును చంపిన నాయనార్ పైకి మావటి వాళ్ళు కోపంతో ఊగిపోతూ కొట్టేందుకు వచ్చారు. దాంతో నాయనార్ వాళ్లను కూడా సంహరించాడు. ఏనుగుతో పాటు మావటి వాళ్ళు కూడా చచ్చిపోయారన్న వార్త రాజు చెవిన పడింది. ఆయన వెంటనే సైనికులతో గుర్రం మీద సంఘటనా స్థలానికి వచ్చాడు. వచ్చి రాగానే ఏనుగును చంపింది ఎవరు అంటూ దర్పంగా హూంకరించాడు. అక్కడి వాళ్ళు నాయనార్ దిశగా చూపించారు.
నాయనార్లోని కోపం ఇంకా చల్లారలేదు, ఇంకా రౌద్ర రూపంలోనే ఉన్నాడు. చిత్రంగా కోపంతో ఊగిపోతున్న శివయోగిని చూడగానే రాజుగారి కోపం నీళ్లు చల్లిన పాల పొంగులా చప్పున చల్లారింది. నిజంగా తన పట్టపుటేనుగును ఒకవేళ శివయోగే చంపితే దానికి సబబైన కారణమే ఉండి ఉంటుంది. వట్టి పుణ్యాన్న అనాలోచితంగా శివయోగులు ఇలాంటి పని చేయరు. బహుశా తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో ఈ పని చేసి ఉండవచ్చునని అనుకున్నాడు మహారాజు. ఆగ్రహం తగ్గిన రాజు నాయనార్తో, స్వామి, ఏనుగును మీరు చంపారని అనుకోవడం లేదు. ఏనుగు మావటి వాండ్రు మీకు అపకారం చేసి ఉంటారు, అందుకే వారిని మీరు చంపి ఉంటారన్నాడు. అది విన్న ఎరిపాతరు, రాజా, ఏనుగు మావటి వాండ్రు శివాపరాధం చేశారు కాబట్టే వాళ్లను సంహరించాల్సి వచ్చిందన్నాడు. శివాపరాధం అన్న మాట వినగానే రాజుగారి మనస్సు చివుక్కుమంది. వెంటనే మహారాజు ఎరిపాతార్ కాళ్ళ మీద పడి, స్వామి, వాళ్ళు చేసిన అపరాధానికి మీరు విధించిన శిక్ష చాలా స్వల్పమైంది, అందుకు మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను. వారు చేసిన శివాపరాధ నేరానికి మీరు నన్ను మీ పవిత్రమైన ఆయుధంతో కాకుండా నా కత్తిని తీసుకుని దాంతో నా తలను నరికివేయండి అంటూ తన కత్తిని నాయనార్ చేతికి అందించాడు. ఎరిపాతార్ రాజు మాటలు విని నిశ్చేష్టితుడయ్యాడు. తను కూడా పశ్చాత్తాప హృదయుడయ్యాడు. ఇంత పవిత్ర హృదయుడైన మహారాజుకు నేనెంత వేదన కలిగించానో, రాజు ఎంత ఉన్నత స్వభావుడు అనుకుని బాధపడుతూ రాజు తనకు తానుగా ఎక్కడ అంతమొందించుకుంటాడో అనుకుంటూ రాజు వద్ద నుండి కత్తిని లాక్కున్నాడు. రాజు ఈ విధంగా బాధపడేందుకు నేనే కారణమని భావిస్తూ తనకు తానే శిక్ష విధించుకోవాలనుకుని కంఠాన్ని ఉత్తరించుకోబోయాడు ఎరిపాతర్. దాంతో తన వల్ల మరో ఘోరం జరగబోతోందని కంగారు పడుతూ రాజు ఎరిపాతార్ చేతిని కత్తిని గట్టిగా పట్టుకొని కంఠం ఖండించుకోకుండా ఆపాడు. ఇక్కడితో పరమశివుని మాయ తొలగిపోయింది. అంతలో, మహానుభావులారా, ఇదంతా పశుపతీశ్వరుని లీల. ప్రపంచానికి శివభక్తుల మహాభక్తి ఎంత ఉన్నతమైందో, ఎంత నిష్కల్మషమైనదో తెలియజెప్పేందుకే ఇలా చేయవలసి వచ్చింది అంటూ అశరీరవాణి పలికింది. తక్షణమే ఏనుగు మావటి వాళ్ళు పునర్జీవితులయ్యారు. శివకామి ఆండార్ సజ్జ పూలతో నిండిపోయింది. అందరూ ఆశ్చర్యచకితులై పశుపతీశ్వరుని లీలా విశేషాన్ని వేనోళ్ల పొగుడుతూ ఆనందంతో ఈ శివమహాభక్తుల భక్తి నిరతిని పలు విధాలుగా కీర్తించారు. చేతిలో ఉన్న రాజుగారి కత్తిని ఆయన పాదాల ముందు పెట్టి సాష్టాంగపడ్డాడు ఎరిపాతార్. రాజు కూడా ఎరిపాతార్ కాళ్లకు మొక్కాడు. ఇద్దరూ ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఎరిపాతార్ రాజుగారిని గజారోహణం చేయించి రాజసౌధానికి సాగనంపి తాను కూడా తన స్వస్థానానికి తిరిగి వెళ్ళాడు. శివకామి ఆండార్ పూల సజ్జతో ఆలయంలోకి వెళ్ళాడు. ఈ విధంగా ఎరిపాతారు శివభక్తులను సేవిస్తూ అంత్యంలో శివ సాయుధ్యాన్ని పొందాడు. మహాశివుని కరుణతో కైలాసంలోని ప్రధాన శివగణాలకు అధిపతిగా నియమితులయ్యాడు. అనంతకాలం శివభక్తిని కొనసాగిస్తూ పరమేశ్వరునికి అత్యంత ముఖ్యుడై చరిత్రలో స్థానం సంపాదించాడు. తర్వాత వీడియోలో 9వ నాయనారైన యనాదినాథ నాయనారు గురించిన విశేషాలని తెలుసుకుందాము. తర్వాత వీడియోలో తిరిగి కలుద్దామండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.